ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా. సో ఎప్పటి వరకు రైతు భరోసా సొమ్ము జమ చేయబోతున్నారు ఏంటి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు జమ కాబోతున్నాయి, నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాల నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 14వ తారీఖు అండి. అప్డేట్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం, చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి రైతు భరోసా సొమ్ము చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటి వరకు కొన్ని ఎకరాల వరకు జమ చేసి వాయిదా వేయడం జరిగింది. తాజాగా వచ్చేసి 4 ఎకరాలు 5 ఎకరాలు 10-15 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి డబ్బులు వస్తాయా రావా, పెండింగ్ రైతులకు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక రైతు భరోసా సొమ్ము అనేది ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, సన్న బియ్యం, రైతు బంధు, ఇలా రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తదితర పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అయితే అన్నారనమాట. ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. ఇక గత 10 సంవత్సరాలలో పేదవారికి ఇల్లు నిర్మించే పథకం ఎవరు ప్రవేశపెట్టలేదని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వం అర్హులైన వారికి, పేదవారికి సొంత ఇంటి నిర్మాణం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందే ఇందిరమ్మ ఇండ్లు అని మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు మంజూరు నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దశల వారీగా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి నిర్మాణాన్ని ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇక స్వయంగా సహాయక మహిళా బృందాల్లో సభ్యురాలు ఉన్నవారికి వడ్డీ లేని రుణాల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా సంఘాలలో ₹1,00,000 లోన్ కూడా ఇప్పిస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇండ్లు అనేది కేటాయించారు కదా పట్టాలు, వారికి 8 ట్రాక్టర్ల ఇసుక అనేది ఉచితంగా ఇవ్వనున్నట్లు, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,500 ఇండ్లు ఇచ్చాడు, అంటే ప్రతి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కదా. సో త్వరలోనే మరోసారి ఒక నియోజకవర్గానికి చొప్పున ప్రభుత్వమే 1000 ఇండ్లు కేటాయించబోతున్నట్లు. సో ముందుగా ఇవి కంప్లీట్ అయిన తర్వాత మిగతావి అయితే ఇవ్వబోతున్నారట. సో ఇది చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. రైతులకు వానాకాలం పంట సాగుకు రెడీ అవుతున్న ఈ సమయంలో రైతులకు భరోసా ఆర్థిక సాయం వారికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. వారంలోగా రైతు భరోసా నిధులు పెండింగ్ డబ్బులు క్లియర్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపిందనమాట. ఇప్పటికే రైతు భరోసా ఉన్న వారితో పాటు కొత్తగా మరికొంతమంది రైతు భరోసా పైసలు ఇవ్వడానికి రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిగానే 1 ఎకరం ఉన్న వాళ్లకు ముందుగా రైతు భరోసా నిధులు అందజేయనున్నారు. ఆ తర్వాత 2 ఎకరాలు, ఆ పైన 5 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేసినట్లు సమాచారం. సో ఇక ఇప్పటికే రైతులకు కేవైసీ పూర్తి చేయడంతో పాటు వాళ్ళ ఖాతాలకు సంబంధించిన బ్యాంకు వాళ్ళు అడిగే అన్ని డీటెయిల్స్ పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆదేశించిందన్నమాట సమాచారం. మొత్తం రాబోయే స్థానిక ఎన్నికల లోపే రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో నిధులు పడేటట్లు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నమాట. ఇక కేంద్రం విడుదల చేసే డబ్బులు టాంచనీయంగా పడుతున్నాయి కాబట్టి రేవంత్ సర్కార్ ఇచ్చే డబ్బులు మాత్రం ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా రైతు భరోసా సంబంధించి ఇక 5 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే వేరున్నారు. గత ప్రభుత్వం భూమి ఎలాంటి లిమిట్ లేకుండా అందరికీ రైతు బంధు నిధులు అనేది అందజేసింది. రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఇక ప్రభుత్వం కొన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది కదా. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో ఎప్పటి వరకు జమ చేస్తారు ఏంటి, రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ నెల 25 తేదీలోగా ఎకరాకు ₹6,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియడం జరిగిందనమాట. ఖమ్మం జిల్లా రణత్పల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడి, వచ్చే నెల చివరి వరకు రైతులకు సరిపడే ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మిగతావి ఆగస్టు తర్వాత వస్తాయని చెప్పడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరి రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే
జూన్ 16 తారీఖున రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ముఖాముఖిగా కలవబోతున్నారట. సో ఇక 1500 రైతు నేస్తా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటైతే చేయబోతున్నట్లు, ఇందుకు సంబంధించి అయితే సదుపాయాలు, రైతులు ఏ పంట వేసుకోవాలి, ఆధునిక సాగు విధానాలు నిపుణులు తరచుగా సూచనలు ఇస్తారని సీఎస్ అయితే తెలియడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి విషయంలో ప్రభుత్వం గుట్టును చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఉందో వారికి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారన్నమాట. వారు మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి జూన్ 5, 2025 నాటికి భూభారతి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కూడా అర్హులని పేర్కొనడం జరిగింది. వారికి కూడా నిధులు జమ అవుతాయట. దాంతోపాటు ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు కూడా జమ అవుతాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ డబ్బులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 4 ఎకరాలు రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు యాసంగి సీజన్ సంబంధించి 5,100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చేసి ఇక వ్యవసాయం సాగు చేసిన భూములు 1,46,00,000 అయితే ఉండడం జరిగిందనమాట. అందులో ఇప్పటికే 87 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేస్తే ఇక మిగిలింది వచ్చేసి ఇక 13 లక్షల మంది అయితే ఉన్నారనమాట. సో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు లోపు 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా విస్తీర్ణాల వారీగా పెంచుకుంటూ రైతుల ఖాతాలో నిధులు జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు లోపే డబ్బులు అయితే జమ అవుతాయి. మంత్రి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల్లోనే రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 సీజన్లు కలిపి ఒకేసారి 12,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందని నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే నిధులు జమ అవుతాయి అన్నమాట. అది కూడా ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 నుంచి 3 రోజులకు ఒకసారి నిధులు అనేది 100 నుంచి 200 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. పెండింగ్ డబ్బులు వారికి ఖాతాలు అయితే జమ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రభుత్వం మరోసారి సెక్యూరిటీ బాండ్లను వేలం పెట్టి ప్రభుత్వం ఈ నెల 15న ఇవ్వడం ద్వారా 4,000 కోట్ల రూపాయలను అయితే ఇండియన్ రూపంలో అప్పు అనేది తీసుకొనుందన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలన్నిటికీ నిధులు అనేది ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.